ఎగ్ ఫ్రీజింగ్, అండశీతలీకరణం అనే ఈ పద్ధతి అసలు ఎవరికి అవసరం అవుతుంది? ఇది చేయించుకోవటం వల్ల తర్వాత గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయా? మామూలుగా దీన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అని అంటారు. అంటే ఇప్పుడు స్త్రీకి చిన్న వయసులోనే బిడ్డలు పుట్టకముందు అట్లా ఏదైనా క్యాన్సర్స్ లాంటివి వచ్చినా, ఓవరీలో కానీ యూట్రస్లో కానీ వేరే క్యాన్సర్స్ వచ్చినప్పుడు సర్జరీ అవసరం పడవచ్చు, కీమోథెరపీ అవసరం పడవచ్చు, రేడియోథెరపీ పట్టవచ్చు. దానివల్ల అండాల సంఖ్య, క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో అట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఈ రేడియోథెరపీ, కీమోథెరపీ ముందు అండాల్ని సేకరించి వాటిని ఫ్రీజ్ చేసుకుని పెట్టుకుని తర్వాత ఫ్యూచర్లో వీటిని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్లోనే క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ పద్ధతి వల్ల వాళ్ళు క్యాన్సర్ బారి నుంచి తప్పించుకున్నాక మన బిడ్డలను కంటానికి కూడా అవకాశం ఉంటుంది. మరి దానికే కాకుండా ఈ మధ్య సోషల్ రీజన్స్, అంటే మనం కెరియర్లోనో లేకపోతే ఎడ్యుకేషన్లోనో అన్ని రకాలుగా చాలా బిజీ అయిపోయి ఇప్పుడే పిల్లలు వద్దనుకునో, ఇంకా మనకి ప్రాపర్ పార్ట్నర్ కూడా ఇంకా దొరకలేదు అనుకున్నప్పుడు, తర్వాత ఫ్యూచర్లో మాకు బిడ్డ కావాలి అనుకున్నప్పుడు, అది ఇంకా సమయం పడుతుందేమో అనుకున్నప్పుడు ఎగ్స్ని ముందే తీసుకుని ఫ్రీజ్ చేసుకోవటం వల్ల తర్వాత బిడ్డ పుట్టడానికి కొంత అవకాశాలని కల్పించుకోవటం అనేది జరుగుతుంది.